మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. పొంగి పొరలు పాత్ర అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. కీర్తన 23:5లో దావీదు అంటాడు, నా పానపాత్ర మంచుల వరకు నిండి పొరలుచున్నది, నా గిన్నె పొంగి పొరలుచున్నది అంటాడనమాట. పొంగి పొరలడం అంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని దీవిస్తారు. ఎంతగా దీవిస్తారంటే మనం పొంగి పొరలే పాత్రలాగా మనల్ని మారుస్తారు. అంటే మనం దీవించబడతాము, ఆ తర్వాత మన ద్వారా అందరూ కూడా దీవించబడతారనమాట. ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఇదో ఇప్పుడు మనం ఇలా నీళ్లు పోస్తున్నాం అంటే ఇది దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తున్నారు అనుకోండి, ఇంకా కుమ్మరిస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది? ఈ పాత్ర పొంగి పొరలుతుంది అనమాట. అలాగే మనం కూడా పొంగి పొరలే పాత్రలాగా ఉన్నప్పుడు ఇతరులకి దీవెనకరంగా మారుతాం. దావీదు మరి ఒక గొర్రెల కాపరి, కానీ దేవుడు దావీదుని అభిషేకించాడు పరిశుద్ధాత్మతో. 1 సమూయేలు గ్రంథం 16:13లో సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ముతో దావీదుని అభిషేకించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనితో ఉండింది అని చెప్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుతాడో దావీదు ఇతరులకి దీవెనకరంగా మారడం ప్రారంభిస్తాడు. అప్పటి వరకు తన తండ్రికి తన సోదరులకి దీవెనకరంగా ఉన్నాడు. ఇప్పుడైతే మరి సౌలుకి దీవెనకరంగా మారుతాడు, ఇజ్రాయెల్ ప్రజలకి దీవెనకరంగా మారుతాడనమాట. ఆయన సౌలు పక్షాన యుద్ధం చేస్తాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని గెలిపిస్తాడు, ఒక ఇజ్రాయేలు రాజుగా ప్రజలందరికీ మేలు చేస్తాడు. అందరికీ దీవెనకరంగా, మనందరికీ కూడా దావీదు దీవెనకరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాసిన కీర్తనల గ్రంథం మనందరికీ కూడా ఎంతో మరి దేవునికి దగ్గరగా కావడానికి, భక్తిని మనలో పెంపొందించడానికి అది తోడ్పడుతుంది. అంతేకాదు ఆయన వంశంలో యేసు ప్రభు పుట్టి అందరికీ ఆయన దీవెనకరంగా మారాడనమాట. ఎలాగో మనం చూద్దాం. యేసు ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలోనికి మనం వెళ్దాం. అక్కడ గలిలయ సరస్సు తీరంన జరిగిన సంఘటన ఇది అనమాట. మేము కూడా ఆ గలిలయ సరస్సు దగ్గరికి వెళ్ళాం. వేకువజామున తెల్లవారుచుండగా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తుండగా మరి అక్కడ మంచు కురుస్తూ ఉంటుంది, తెల్లని మేఘాలు ఉంటాయి అక్కడ. అప్పుడు యేసు ప్రభు ఆ గలిలయ సరస్సు తీరంన నడుచుచుండగా అక్కడ వల వేసి చేపలను పడుతున్న పేతురు ఏం చేస్తున్నాడంటే, పేతురు తన వలల్ని బాగు చేసుకుంటూ ఉన్నాడు. పేతురు వాళ్ళ అన్నయ్య అంద్రియ అనమాట. అప్పుడు యేసు ప్రభు అక్కడ 2 పడవలు ఉంటాయి, అందులో ఒక పడవ పేతురు పడవ. ఆ పడవలో కూర్చొని పేతురుతో చెప్తాడు, ఈ పడవను లోపలికి తీసుకొని వెళ్ళాను. అప్పుడు పేతురు అంద్రియ కూడా కూర్చొని ఆ పడవను లోపలికి తీసుకెళ్తారు. అప్పుడు ఒడ్డున ఉన్న ప్రజలందరూ కూడా ఒడ్డున కూర్చొని ఉంటే యేసు ప్రభు ఆ పడవలో కూర్చొని ఆయన సువార్త బోధిస్తారు. సువార్త బోధించిన తర్వాత అప్పుడు యేసు ప్రభు పేతురుతో అంటారు, ఈ పడవ ఇంకా కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళి వల వేయండి అని చెప్పనమాట. అప్పుడు పేతురు అంటాడు, ప్రభా రాత్రి అంతా కూడా మేము చేపలు పట్టాం, శ్రమ పడ్డాము, ఏమీ లాభం లేదు, అయినా సరే మీ మాట మీద మేము వల వేస్తాము అని చెప్తారు. అంటే యేసు ప్రభు యొక్క మాట మీద వల వేస్తానని విధేయిస్తాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినట్లుగా పడవని లోపలికి తీసుకొని వెళ్ళి వల వేస్తారు. ఆయన అనుకుంటాడు, పేతురు రాత్రి అంతా చేపలు పట్టాం, ఏం రాలేదు, ఇలా వల వేయడం ఖాళీ వల వచ్చేసి. ఇప్పుడు కూడా నేను అనుకుంటాను వాళ్ళు వల వేసి ఇద్దరు కూడా ఆ ఖాళీ వల వస్తుందిలే అని మెల్లగా కళ్ళు మూసుకొని కూడా ఆ వలను లాగుతూ ఉండొచ్చు. కానీ వల బరువు అయిపోతుంది. అమ్మా పేతురు చాలా కష్టపడుతున్నాడు, ఎంత బరువుగా ఉంది. అందరికి చెప్తాడు, అన్నయ్య నువ్వు కూడా పట్టుకో. ఇద్దరు లాగుతున్నారు, ఇంకా వాళ్ళకి అది సాధ్యం కావట్లేదు. అప్పుడు ప్రక్కన పడవలో యోహాను వాళ్ళ అన్నయ్య యాకోబు ఉంటారు, వాళ్ళని కూడా పిలుస్తాడనమాట. రండి, మేము వల లాగలేకపోతున్నాం. వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళని 4 కలిసి లాగుతారు. అప్పుడు చూస్తారు, వల చిరిగేనన్ని చేపలు అందులో పడ్డాయన్నమాట. వల చిరుగునన్ని చేపలు పడ్డాయని చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని గమనిస్తూ ఉంటారు, వాళ్ళు నమ్మలేకపోతారు. పేతురు ప్రభు వైపు చూస్తున్నాడు. మరి ఆ వలని లాగి వాళ్ళ పడవ నిండా, దోణి నిండా కూడా చేపలు నింపాడు. ఇంకా ఉన్నాయి. అప్పుడు ప్రక్కన ఉన్నటువంటి యోహాను యాకోబు వాళ్ళ దోణి నిండా కూడా చేపలు నిండుతాయన్నమాట. ఎంత నిండిపోతాయంటే పడవలు అవి దోణెలు మునిగిపోయేటట్లుగా ఉంటాయన్నమాట. అది పొంగి పొరలే పాత్ర అంటే. పేతురు వాళ్ళ యొక్క పడవ నిండిపోయింది,
ప్రక్కన ఉన్నటువంటి మరి యోహాను యాకోబు వాళ్ళ పడవ కూడా నిండిపోయిందనమాట చేపలతో. అంటే మనం పొంగి పొరలే పాత్ర అంటే మనం దీవెనలు పొందాలి. ఆ తర్వాత మనల్ని నింపినప్పుడు పొంగి పొరలే పాత్ర అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు దీవెనలు పొందాలి. అది యేసు ప్రభు యొక్క అర్థం అన్నమాట. అది అంటే దావీదు యొక్క అర్థం, పొంగి పొరలడం అంటే అదనమాట దానికి అర్థం. అప్పుడు పేతురు యేసు ప్రభు వైపు చూసి అంటాడు, ప్రభా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పి అంటాడు. అప్పుడు యేసు ప్రభు పడవ దిగి నడుస్తూ వెళ్తూ అంటాడు, పేతురు ఏదో నీవు నన్ను అనుసరించు, నేను మనుషులను పట్టువారులుగా చేస్తాను. అప్పుడు పేతురు మరి వాళ్ళ అన్నయ్య అంద్రియ, యాకోబు, యోహాన్ అందరూ కూడా వాళ్ళ వలల్ని, చేపలు అన్నిటినీ అక్కడ విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తారు. వాళ్ళని యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మతో అభిషేకిస్తాడు. పెంతెకొస్తు దినాన ఎంతగా అభిషేకిస్తాడంటే పేతురు కుంటివాని చేయి పట్టుకొని లేపుతాడు, ఆయనకి స్వస్థత కలుగుతుంది. అపోస్తుల కార్యాలు 3:6. అంతేకాదు అపోస్తుల కార్యాలు 2:11 చూస్తే పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడు. పరిశుద్ధ ఆత్మ ఎంతగా పొందుతాడనంటే ఆయన భాషల్లో మాట్లాడతాడు. తర్వాత ఆ మేడ పైగది దగ్గర వచ్చినటువంటి ప్రజలందరూ 17 దేశాల వాళ్ళు వస్తారు పెంతెకొస్తు పండగకి. వాళ్ళందరికీ మొదటి ప్రసంగాన్ని ఆయన చేస్తాడు. ఎంతగా పొంగి పొర్లే పాత్రగా పేతురు మారుతాడనంటే ఆయన నీడ పడినప్పుడు రోగులందరికీ స్వస్థత కలిగిందని అపోస్తుల కార్యాలు 5:15 చెప్తున్నారు. ప్రియులారా, మిమ్మల్ని కూడా ప్రభు అలా నింపాలని అడగండి. నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. ఇదో నా హృదయం అనే గిన్నెని నింపండి ప్రభు. నా గిన్నె పొంగి పొరలేలాగా అభిషేకం, నా నాలుకలోంచి అభిషేకం రావాలి, నా కన్నుల్లోంచి అభిషేకం, నా చేతుల్లోంచి అభిషేకం, ఇదో నా వస్త్రాల్లోంచి అభిషేకం రావాలి. పౌలుని కూడా దేవుడు ఎంతగా అభిషేకిస్తాడంటే ఆయన చేతి గుడ్డలు, నడుముకి కట్టుకున్న తాళ్ళు కూడా స్వస్థత పరిచాయంట. పౌలు ఇలాగే సువార్త బోధిస్తూ ఆయన మధ్య మధ్యలో చెమటతో ఇలా ముఖాన్ని మరి దస్తి చేతి గుడ్డతో తుడుచుకొని అలా పెట్టినప్పుడు చిన్న పిల్లలు వాటిని తీసుకొని వాళ్ళ తల్లులు అనారోగ్యంగా ఉంటే వాళ్ళ తల్లులను తాకినప్పుడు స్వస్థత కలిగిందనమాట. అంటే అంత పొంగి పొర్లే పాత్రలుగా దేవుడు మనల్ని మార్చాలనుకుంటున్నాడు. నీవు ఇతరులకి దీవెనకరంగా ఉంటావా? ఇప్పుడు అనేకమైన సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కొంచెం సేపు నేను సెల్ ఆన్ చేస్తే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇదో నా భర్త ఇలా తాగి నన్ను కొడుతూ ఉన్నాడు, మా అన్నయ్య సాయంత్రం అయితే తాగుతాడమ్మా, ఇదో మరి అమ్మని కొడతాడు, ఏది చేతిలో ఉంటే దాన్ని తీసుకొని కొడతాడు, నాన్న చనిపోయాడు, అమ్మ చచ్చిపోతానంటుంది. ఇలాంటి సమస్యలు, అనేకమైన సమస్యలు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రభు అంటున్నారు, నా బిడ్డల సమస్యలకి నువ్వు ఒక పరిష్కారంగా ఉంటావు. విల్ యూ బీ సొల్యూషన్ టు మై పీపుల్స్ ప్రాబ్లమ్స్. మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆయన అనేకుల సమస్యలకి పరిష్కారంగా మిమ్మల్ని వాడుకుంటాడు. బైబిల్లో ఎంతమందిని వాడుకున్నాడు మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే 12 మంది న్యాయాధిపతులు దేవుడు వాళ్ళని అభిషేకించారు. అందులో నాకు ఇష్టమైన న్యాయాధిపతి ఎవరంటే డెబోరా, ఉమెన్ జడ్జ్. ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీ కాబట్టి నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె మరి న్యాయాధిపతులు 4:4 డెబోరాని గురించి ఏం చెప్తున్నారంటే, డెబోరా ఇజ్రాయేలు ప్రజల యొక్క తగాదాలు తీర్చుచుండేది, వాళ్ళకి తీర్పులు తీరుస్తుంది. ప్రజలు తగాదాలతో వచ్చినప్పుడు అన్నదమ్ముళ్ళు ఆస్తుల విషయంలో లేదా అత్తకోడళ్ళ తగాదాలు ఉండొచ్చు, ఎలాంటి తగాదాలైనా ఆమె దేవుని యొక్క వాక్య సహాయంతో, పరిశుద్ధ ఆత్మ సహాయంతో వాళ్ళ తగాదాలు తీరుస్తూ ఉంది. కనుక అందరూ ఆమె దగ్గరికి వస్తున్నారనమాట. ఆమె ఒకవేళ న్యాయం పాటించకపోతే ఆమె దగ్గరికి ప్రజలు వచ్చేవాళ్ళు కాదు. నా దగ్గర వచ్చి ఒక బ్రదర్ అన్నారు, నేను నా భార్య విడాకులు తీసుకోవాలనుకుంటున్నామా, నా కోసం ప్రార్థించండి. నేను అన్నాను, అయ్యా నేను అలా ప్రార్థించలేను. మత్తయి 19:6 యేసు ప్రభు చెప్పారు, దేవుడు జతపరిచిన జంట మానవుడు వేరుపరపరాదని. కనుక వాక్యానికి వ్యతిరేకమైన ప్రార్థన నేను చేయను. ఎప్పటికైనా ఎలాగైనా మీ ఇద్దరు ఒకరినొకరు మన్నించుకొని పెళ్లి కొత్తలో మీకున్న ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవుడు మళ్ళీ ఆ ప్రేమను మీకు ఇచ్చి మీరు కలిసి జీవించాలని ప్రార్థన చేస్తాను. ఈ ఆలోచనలు విడిపోవాలా అనేవి సైతాన్ పెట్టినవి మా మనసులో, కాబట్టి అవి కూడా సైతాన్ క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ జీవించాలనే కోరిక, కలిసి జీవించాలనే కోరిక కలుగజేసి చక్కగా జీవిస్తూ దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని మీరు పెంచి మీ బిడ్డల్ని చూడాలని ప్రార్థన చేస్తాను అని చెప్పాను.
అంటే మనం ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి అని అంటే, తగాదాలు తీర్చాలంటే వాక్యం ప్రకారం తగాదాలు తీర్చాలి. క్రైస్తవులు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఒక మాన్యువల్, యేసుప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క పుస్తకం అన్నమాట. దీని ప్రకారం మనం జీవించాలి. మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆ వస్తువు ఎలా వాడాలి? సెల్ ఫోన్ కొన్నామనుకోండి, ఎలా వాడాలి, ఆపరేషన్ ఒక చిన్న బుక్ ఇస్తారు, మాన్యువల్. దాని ప్రకారం దాన్ని వాడుకుంటే మనకి లాభం కలుగుతుంది అన్నమాట. అలాగే క్రైస్తవులు యేసుప్రభుని నమ్ముకోగానే ఆయన మనకిచ్చే మాన్యువల్ ఏంటంటే బైబిల్ గ్రంథం. దీని ప్రకారం మనం జీవిస్తూ సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలన్నమాట. డెబోరా అలాంటి మహిళా నాయకురాలు దేవుని చేతిలో మంచి పాత్రలాగా వాడబడింది. ఆమె లప్పీడోతు భార్య అని న్యాయాధిపతులు 4:4 చెప్తున్నారు. ఒక భార్యగా తన బాధ్యత నెరవేర్చింది, ఒక తల్లిగా తన బాధ్యత నెరవేర్చింది. అంతటితో ఆగిపోకుండా ఆ ఇంటిలో నుంచి బయటికి వచ్చి ఒక ఖర్జూరం చెట్టు క్రింద కూర్చొని ఆమె ప్రజల తగాదాలు తీరుస్తూ అంతటితో ఆగిపోలేదు. ఆమె ఒక రాజకీయ నాయకురాలే కాదు, ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలిస్తుంది రాజకీయ నాయకురాల్లాగా. అయితే అంత మాత్రమే కాదు, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకి బోధించి ఆమె ఆత్మీయ తల్లి అవుతుందన్నమాట. ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది, ధర్మ మార్గాన్ని చూపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు ఒక టీచర్ కావచ్చు, జడ్జి కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీ యొక్క వృత్తిని దేవుని యొక్క ఆత్మ సహాయంతో చేయండి. మీరు డాక్టర్గా పరిశుద్ధాత్మని పొందితే రోగులను తాకినప్పుడు మీ చేతుల ద్వారా యేసుప్రభు స్వస్థపరుస్తారు. మీరు మందులు ఇవ్వండి, ఆ మందులు యేసయ్య మీరు దీవించండి అని అడగండి. ప్రభా, నాకు ఈ రోగి యొక్క డిసీజ్ ఏంటో నాకు మంచి జ్ఞానం ఇచ్చి దానికి సరైన మెడిసిన్ ఇవ్వడానికి సాయం చేయండి అని మీరు ప్రార్థించవచ్చు అన్నమాట. ఆమె తన సొంత జ్ఞానం కాకుండా దేవుని సహాయంతో మంచి మహిళా నాయకురాల్లాగా ఉండి ప్రజల్ని నైతికంగా కూడా ఆమె నడిపిస్తుంది, దేవుని మార్గంలో నడిపిస్తుంది, ప్రజలకి నిత్య జీవాన్ని దయచేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు మీ వృత్తితో పాటు ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించండి. వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యం మీకు సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. దొరికిన ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకోనండి అంటున్నాడు పౌలు. నేను కూడా ఒక స్కూల్లో టీచర్గా పనిచేశాను 17 సంవత్సరాలు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా పిల్లలకి యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటాను. అంటే చాలా దేవుడు జ్ఞానం ఇచ్చారు. ఎవరిని ఖండించకుండా, ఒక మతం అని కాకుండా యేసు ప్రభు మనకి ఒక మనిషి ఎలా మనిషిలాగా జీవించాలి, కరుణ కలిగి, అలాగే పరిశుద్ధంగా జీవించాలి, అలా బైబిల్లో కథల్లాగా నేను వాళ్ళకి చెప్పి ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నాటేదాన్ని. ఎందుకంటే యేసు ప్రభు యోహాను 17లో ప్రార్థన చేస్తాడు. 17:11 తండ్రి, నువ్వు ఇచ్చిన ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. మనం కూడా యేసు ప్రభు మనకిచ్చిన ఏ బిడ్డల్ని పోగొట్టుకోకూడదు. స్కూల్లో ఒక టీచర్గా ఎంతోమంది పిల్లల్ని మీకు ఇచ్చారు, వాళ్ళకి మీరు ధర్మ మార్గం చూపించండి. హాస్పిటల్లో మీరు ఉంటే అక్కడ మీరు వెలుగు అన్నమాట, ఒక జ్యోతి. మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు మీరు నడిస్తే యేసు ప్రభు నడిచినట్లే, ఒక నర్స్ నడిచిన, ఒక డాక్టర్ నడిచిన, ఒక యేసు ప్రభు నడిచినట్లు అన్నమాట. మీరు పని చేసే చోట దేవుని యొక్క రాజ్యాన్ని మీరు స్థాపించి పొంగి పొరలే పాత్రలాగా మీరు మారండి. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు ఆయన అబ్రహాంకి ఇచ్చిన దీవెన ఇదే. ఆదికాండం 12:2 దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహాము, నీ దేశాన్ని, నీ చుట్టుపక్కలు విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సమస్త జాతులను దీవిస్తాను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ షల్ బి ఏ బ్లెస్సింగ్. మీ అందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. గాడ్ విల్ బ్లెస్ యూ టుడే అండ్ హీ విల్ మేక్ యూ అ బ్లెస్సింగ్ టు ద అదర్స్. హీ విల్ మేక్ యూ అ బ్లెస్సింగ్ టు ద నేషన్స్ అన్నమాట. మీరు ఆదికాండం 49:22లో మీరు యోసేపుని చూడండి. ఐగుప్తు దేశంలో యోసేపు పొంగి పొరలే పాత్రలాగా దేవుడు ఆయనని మార్చారు. ఆదికాండం 49:22లో దేవుడు యోసేపు గురించి ఏమంటున్నాడు? యోసేపు ఫలించిన కొమ్మ, మీరే యోసేపు, నేను ఫలించిన కొమ్మ అని చెప్పండి. యోహాను 15లో చెప్పండి. యోహాను 15:8-9 యేసుప్రభు చెప్తున్నారు, మీరు అధికముగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు.
అధికముగా ఫలించడం అంటే నా జీవితంలో నాకు ఒకరే గుర్తొస్తారు. ఎవరు తెలుసా? మదర్ తెరీసా తల్లి. అందరికీ దేవుని ప్రేమను అందించి యేసు ప్రభుని ఈ లోకంలో మహిమపరిచింది. ఆమె ప్రారంభించిన మంచి పని ప్రపంచంలో ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఉంది, వ్యాపించింది. అందరికీ దేవుని ప్రేమను అందిస్తుంది. ఆ తల్లి అంటుంది, ఒకసారి ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తూ ఉన్నప్పుడు రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమెను అడిగారంటే, అమ్మ నువ్వు ఎలా ఇలా అందరికీ సేవ చేయగలుగుతున్నావు? అప్పుడు ఆమె చెప్పిందంట, ఐ సీ జీసస్ ఇన్ ఎవ్రీ వన్. When I see an infant child, I feel this is infant Jesus, let me love. And when I look at a leper, I feel this is a leper Jesus and let me serve. అప్పుడు ఆ ప్రెసిడెంట్ అన్నారంట, మదర్, if every Christian had lived the life that Christ wanted, there wouldn't have been any non-Christians in India today. ఎందుకంటే ఆ తల్లి చెప్పిందంట, యేసు ప్రభు నాకు ఇదే చెప్పారయ్యా, అందరిలో మీరు యేసుని చూడండి. అందుకే లోకంలో అందరిలో నేను యేసుని చూస్తాను. నాకు ఒక మతము అలా ఏది ఉండదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో యేసు ప్రభు ఉన్నారు. ఆ తల్లిని నేను మాదిరిగా తీసుకున్నాను, నాకు రోల్ మోడల్గా తీసుకొని ఎంతమందికి ఆమె దీవెనకరంగా మారింది. ఈరోజు మనం మన సొంత తల్లిదండ్రులకి దీవెనకరంగా ఉన్నామా? ఇంటిలో మీరు దీవెనకరంగా ఉంటే మీరు బయట కూడా దీవెనకరంగా ఉంటారు. కొంతమంది తల్లులు చెప్తారు, ఇదో నాకు ఒంట్లో బాగాలేదమ్మా, నాకు అన్నం పెడతారో లేదో నా పిల్లలు, నేను ఏదో కింద పడిపోతే వాళ్ళు నన్ను చూసుకుంటారో లేదో. ఒక సోదరి నాతో చెప్తా ఉంది, అమ్మ కాలు విరిగి హాస్పిటల్లో ఉంటే అన్నయ్యలు వదినలు ఎవరు చూసుకోవడానికి రాలేదు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు మరి సెమీ క్రిస్మస్ అని చర్చికి వెళ్తే అక్కడ జారి పడింది. 80 years. నువ్వు ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో కూర్చోలేవా? ఎందుకు వెళ్ళావు? మేము బిల్స్ ఎందుకు కట్టాలి? నీకు ₹1,00,000 బిల్లు హాస్పిటల్లో మేము కట్టాం, నీకేం పని లేదా అలా చర్చికి వెళ్ళడానికి అని తిట్టారు అన్నయ్యలు వచ్చి. మరి అందరూ వాళ్ళు నార్త్ ఇండియాలో అంతా వెళ్ళి సేవ చేస్తారు, యేసుప్రభు సువార్తను బోధిస్తారు దేశం అంతటా. కానీ ఇంట్లో తల్లిని చూసుకోవడానికి హాస్పిటల్లో పడినప్పుడు వచ్చి కొంచెం మాట్లాడడానికి లేరు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళుగా మీరు ఉండకూడదు. మదర్ తెరీసా తల్లిని చూసి నేర్చుకోండి. అందరికీ తల్లి ప్రేమను అందించిన ఆమెను చూసి మనం కూడా నేర్చుకోవాలి. మన ఎస్తేర్ గ్రంథాన్ని చూసినట్లయితే ఎస్తేర్ 2:17లో ఎస్తేరు యువతులందరికంటే రాజునకు అధిక ప్రీతి కలిగించింది అని చెప్తున్నారు. ఆ గ్రంథం చదివితే ఎలా చదవాలంటే, ఎస్తేర్ మీరు అనుభవించుకోండి, రాజు యేసు రాజు అనమాట. ఆ దేశపు రాజు అంటే పారసీక దేశపు రాజు అహష్వేరోష్ రాజు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయిలు కన్య పిల్లలందరూ కూడా ఆయనను పెళ్లి చేసుకోవాలని కోరుకున్న వాళ్ళు ఒక్కొక్కరిని పంపిస్తున్నారు అనమాట, బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చి 1 year. అప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు. కానీ అందరిలోకి యువతులందరికంటే ఎస్తేరు రాజునకు అధిక ప్రీతి కలిగించెను. అప్పుడు మనం యేసు రాజుకి అధిక ప్రీతి కలిగించాలి. ఆ తర్వాత రాజు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ యూదులకి కష్టం వచ్చేస్తుంది అనమాట. అక్కడి మంత్రి హమాను, దుష్టుడైన మంత్రి, యూదులందరినీ కూడా చంపేయడానికి ఒక డేట్ని డిసైడ్ చేసి పూరీం అనేటటువంటి ఆ చీట్లో ఒక పద్ధతి ద్వారా చీట్లు వేసి యూదులందరినీ చంపాలా ఒక డేట్ నిర్ణయిస్తాడు. అప్పుడు మోర్డికాయ్ ఈ ఎస్తేర్ని పెంచి పెద్ద చేసినటువంటి తండ్రి, పెంపుడు తండ్రి మోర్డికాయ్ ఎస్తేర్తో మాట్లాడతాడు, లేఖ రాస్తాడమ్మా, దేవుడు ఇలాంటి కష్ట సమయంలో మమ్మల్ని ఆదుకోవడానికే కావచ్చు నిన్ను రాజుని చేశాడు, మా పక్షాన నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడి ఈ 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులని కాపాడు తల్లి అని. అప్పుడు ఆమె అంటుంది, నాన్నగారు రాజుగారు పిలవకుండా కొలువులోకి వెళ్తే ఒకటే శిక్ష ఎవరికైనా, మరణ శిక్ష. నాకు కూడా అంతే. రాజుగారు నా అంతఃపురానికి వచ్చి 1 నెల రోజులు అవుతుంది, అయినా సరే మీరందరూ 3 రోజులు నా కోసం ఉపవాసం చేసి ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం చేసి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఒకవేళ నేను మరణించవలసి వస్తే మరణిస్తాను, కానీ నా ప్రజల కోసం నేను వెళ్ళి మాట్లాడతాను నాన్నగారు అని నాన్నగారికి లేఖ రాస్తుంది. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుందన్నమాట. ఎస్తేర్ 3 రోజులు ఉపవాసం చేస్తుంది. 7
చెలికత్తెలతో కలిసి. అప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రభా రాజు దగ్గర ఎలా మాట్లాడాలో నాకు మీ జ్ఞానం దయచేయండి, సముచితంగా మాట్లాడడానికి సాయం చేయండి, రాజు మనస్సు మార్చి మా యూదుల మీద దయ కలిగేలాగా సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు కొలువులోకి వెళ్తుంది. ఎవరైనా రాజు అనుమతి లేకుండా కొలువులోకి వెళ్తే మరణశిక్ష వారికి. అది ఆ దేశ పద్ధతి. అయినా కూడా వెళ్తుంది, ప్రాణాలకి తెగించి వెళ్తుంది. మరి రాజు ఆమె కోరినట్లుగా మరి వాళ్ళని కాపాడుతారు. ఆ విధంగా 127 దేశాల్లో ఉన్న యూదులకి ఆ అమ్మాయి ఒక మంచి దీవెనకరంగా మారుతుందన్నమాట. పొంగి పొరలే పాత్ర. ఒక్క అమ్మాయి ద్వారా 127 దేశాల్లో ఉన్న యూదులు రక్షించబడ్డారు. కాబట్టి ఆ అమ్మాయి జ్ఞాపకార్థంగా పారసిక దేశంలో అంటే పూరిం పండుగని జరుపుకుంటూ ఉంటారంట ఇప్పటికీ కూడా. కాబట్టి మనం కూడా పొంగిపరలి పాత్రలాగా మారాలి. యోసేపు చూడండి, ఆది కాండంలో ఆ కరువు కాలంలో తన అన్నయ్యలకి అన్నం పెడతాడు, తమ్ముడికి పెడతాడు, నాన్నగారికి పెడతాడు. మరి ఆ కరువు కాలంలో ఐగుప్తు దేశంలోనే కాదు, చుట్టుప్రక్కల ఉన్న దేశాల వాళ్ళు కూడా ధాన్యం కోసం వస్తారు. యోసేపు అందరికీ ధాన్యాన్ని అమ్మి వాళ్ళ ఆకలి బాధను తీరుస్తాడు. ప్రభువు మనల్ని ఎలా కోరుకుంటున్నారంటే ఒక దేశ సమస్యకి మనల్ని పరిష్కారంగా ఉండాలని. యూ హ్యావ్ టు బీ ఏ సొల్యూషన్ టు ద నేషనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. కానీ మీరే సమస్యగా తయారు కావద్దు. దయచేసి సంసోన్ లాగా మీరు ఉండకూడదు. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు 13 నుంచి 16 వరకు చూసినట్లయితే దేవుడు సంసోన్కి ఎంతో అభిషేకాన్ని ఇచ్చారు. కానీ ఆ అభిషేకం తన కోసం వాడుకున్నాడు. తన కన్నులు కోరిన స్త్రీలని కోరుకున్నాడు. చివరికి ఆ ఫిలిస్తీన్లు ఆయనని నూనె గానుగా తిప్పిస్తారు. కన్నులు తీసేసి ఆ తర్వాత ఆయనని నూనె గానుగా తిప్పిస్తూ ఉంటే చివరికి ఆయన అడుగుతాడు డాగోన్ దేవాలయంలో, ప్రభు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు మళ్ళీ ఒకసారి బలం ఇవ్వు, నేను చాలా పాపి అని. అప్పుడు దేవుడు ఆయనని కరుణిస్తారనమాట. న్యాయాధిపతులు 16-18లో ఆత్మనిచ్చినప్పుడు ఇదిగో ఈ ఫిలిస్తీన్లందరినీ నేను చంపాలి ప్రభా అని ఆయన దేవాలయపు స్తంభాల్ని మోదినప్పుడు ఆ దేవాలయం కూలి 3000 మంది ఫిలిస్తీన్ల దొరల మీద పడుతుంది. వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పాటు నేను కూడా చత్తునుగాక అని కోరుకుంటాడు. చూడండి ఎలాంటి మాట. ఆయన కూడా చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఆయన మృతదేహాన్ని తీసుకెళ్ళి సమాధి చేశారంట. కొడుకుని చెరసాల్లో పెట్టినప్పుడు తల కొరికించి గుడ్డివాడైపోయి వయసులో ఉన్నప్పుడు రోజు నూనె గానుగా తిప్పుతుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండొచ్చు. తన కళ్ళ ముందు కొడుకు అలా మరణిస్తే సమాధి చేస్తే ఎంత బాధపడి ఉండొచ్చు కదా. ఆయన ఎంత సమస్యగా తయారయ్యాడు చూడండి. మీరు అలా సమస్యగా తయారు కావద్దు. మీరు దేవునికి ఈరోజు అప్పగించుకోండి, దేవునికి అప్పచెప్పుకోండి. అందుకే పరమగీతాలు 2:10లో యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రియుడంటే అక్కడ యేసు ప్రభు, ప్రియురాలంటే మనమే, వధువు సంఘం. ప్రేయసి లెమ్ము, సుందరాంగి నా వెంట రమ్ము అని చెప్తున్నారు. ఈరోజు మీరు లేచి మిమ్మల్ని ప్రభు చేతిలో అప్పచెప్తే ప్రభు తన చేతిలో మిమ్మల్ని మంచి కిరీటంలాగా వాడుకుంటాడు. యెషయా 62:3లో చెప్పినట్లుగా ప్రభువు చేతికి ఎవరినైతే అప్పచెప్పుకుంటారో వాళ్ళు ఎలా ఉండాలంటే ముఖ్యంగా మీరు కాపాడుకోవాల్సింది మీ కన్నులు, మీ నాలుక, మీ చెవులు అన్నమాట. అందుకే పరమగీతాలు 4:1లో ప్రభు చెప్తున్నారు, ప్రేయసి నీవు మిక్కిలి సుందరాంగివి, మేలి ముసుగు మాటిన దాగిన నీ కన్నులు పావురంల వలె ఉన్నవి. అంటే నీ కన్నులకి మేలి ముసుగు వేసుకో, ఈలోక పాపం చూడద్దు. పావురాలు ఎంత పరిశుద్ధంగా ఉంటాయో అలా ఉండాలి. పావురాల్లో చేదు ఉండదంట. చేదంటే గాల్ బ్లాడర్ అంటారు అనమాట ఇంగ్లీష్లో, బైల్ జ్యూస్, అది ఉండదు. అంటే చేదు అంటే పాపం, సైతానికి సంబంధించింది ఏది లేకుండా పరిశుద్ధంగా నీ కన్నులుండి పరలోకాన్ని చూడాలి నీ కన్నులు, యేసు ప్రభుని చూడాలి నీ కన్నులు. మేలి ముసుగు వేసుకొని లోక పాపంను చూడకూడదు. నీ నాలుక నుంచి తేనెలు జాలువారుచున్నవి అంటారు ప్రియుడు. పరమగీతాలు 4:12లో తేనె లాంటి పరిశుద్ధమైన మాటలు నాలుకలోంచి రావాలి. నాలుక జాగ్రత్త. నేను ఇంకో అంశంలో చెప్తాను, ఎందుకంటే అపవిత్రమైన మాటలు మాట్లాడినప్పుడు అపవిత్ర ఆత్మలు మన నాలుకలో నుంచి మన నోటి నుంచి లోపలికి వెళ్తాయి. అవి మళ్ళీ నోటి నుంచే బయటకు వస్తాయి. మనం ధ్యానించుకుందాం. అలాగే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నారు యేసు. మై షీప్ విల్ లిజన్ టు మై వాయిస్, జాన్
10:7. సో యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు లిజన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. మీరు ఒక్కరుగా లేచి ప్రార్థన చేసుకుంటే ఒంటరిగా ప్రభు మీతో మాట్లాడతారు, అంతరాత్మలో మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, మీ ప్రవక్తలు పెద్దల ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతారు, లేదా మీరు టీవీలో వాక్యం చూసినప్పుడు మాట్లాడతారు. ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తాన్ని చేయండి, అనేకులకు దీవెనకరంగా మారండి. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మీరు యేసు ప్రభుని ఈ లోకానికి ఒక దీవెనకరంగా పంపించారు. ఆయన మరియ తల్లి గర్భంలో పడినప్పటి నుంచి కూడా అందరూ దీవెనలు పొందారు. ఆ మరియ తల్లిని పరిశుద్ధాత్మదేవుడు స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని ఆ తల్లిని గౌరవించారు. మరి ఆయనని పెంచిన తండ్రి యోసేపు గౌరవించబడ్డాడు. నీతిమంతుడైన యోసేపు అని చెప్తున్నారు. ఆయన వెళ్ళిన చోటంతా దీవించబడింది ప్రభు. అనేకులు దీవించబడ్డారు నాయన. ఈ లోకానికి ఆయన రక్షణ ఇచ్చి లోకాన్ని దీవించారు, లోకానికి దీవెనకరంగా ఉన్నారు. ఆ యేసు ప్రభు యొక్క బిడ్డలుగా తండ్రి, యేసు ప్రభు యొక్క అనుచరులుగా మమ్మల్ని కూడా ఇతరులకి దీవెనకరంగా మార్చండి. పొంగి పొరలే పాత్రలాగా మమ్మల్ని మార్చండి, పొంగి పొరలే గిన్నెల్లాగా మమ్మల్ని మార్చండి. ముందుగా మమ్మల్ని కన్న తల్లిదండ్రులకు దీవెనకరంగా మార్చండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని సేవ చేసి ఆదరించి వాళ్ళ రుణం తీర్చుకునే కృప మాకు దయచేయండి. తోడబుట్టిన వాళ్ళకి దీవెనకరంగా యోసేపు ఎలా ఉన్నాడో ఆదికాండంలో అలా దీవించండి. మరి నూతన నిబంధనలో యోసేపు ఎలాగైతే మరియ తల్లిని కాపాడాడు, యేసు ప్రభుని 30 సంవత్సరాలు పెంచి పెద్ద చేశాడు, అలాంటి కృప మాకు కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా కుటుంబ సభ్యులకి దీవెనకరంగా, సంఘానికి, దేశానికి దీవెనకరంగా ఉంచండి. అనేక సమస్యలకి మమ్మల్ని జవాబుగా ఉంచండి. ఎస్తేర్ రాణిలాగా దీవించండి, యోసేపు లాగా దీవించండి, పాల్ లాగా, పీటర్ లాగా దీవించండి ప్రభా. తండ్రి, ఎక్కడ కూడా మేము సమస్యగా లేకుండా సహాయం చేయండి. సంసోన్ లాగా ఉండకూడదు నాయన. నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని మా స్వార్థం కొరకు, మా యొక్క శరీర కోరికల కొరకు కాకుండా శరీరంలో మరణించి ఆత్మలో జీవించే ఆత్మానుసారులుగా ఉంచండి. ఆత్మ వల్ల నడిపించబడే బిడ్డలుగా ఉంచండి. యేసయ్య నీ రక్తంలో ఈరోజు మమ్మల్ని కడగండి. మా కన్నులు, నాలుక, చెవులు కడగండి ప్రభా. అవి మీకోసం వాడబడేటట్టు మా దేహాన్ని కడగండి ప్రభా. మీ ఆలయంగా మార్చబడేటట్లుగా మీ చేతిలో మంచి పాత్రలుగా ఈ బిడ్డల్ని వాడండి నాయన. ఈ బిడ్డలు మీ చేతిలో వాడబడదురుగాక, మహాప్రవక్తలుగా అభిషేకించబడదురుగాక. ఈ బిడ్డల వల్ల తండ్రి నైనా మా దేశాలు దీవించబడునుగాక. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ బిడ్డల మీదకి వచ్చునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 9848024640, 9959670994. దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29, Andhra Pradesh.